చూస్తున్నాం. ఇటు ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీ అపాయింట్మెంట్ అయ్యాడు. ఇటు అధికారికంగా ప్రకటించింది ఇరాన్. తండ్రి హత్యతో రగిలిపోతున్నాడు ముజ్తబా ఖమేనీ. ఇటు దెబ్బకు దెబ్బ తీయాలనే కసితో ఇటు ముజ్తబా ఖమేనీ కసిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు వచ్చి రాగానే ఇటు అమెరికా సైనికులపై మిసైల్స్ వర్షం కురిపించాడు. ఇటు ఇరాన్ దాడిలో అమెరికా సైనికుడు ఒకరు దుర్మరణం చెందారు. ఇటు 7కు చేరింది మృతుల సంఖ్య. అమెరికాకు సంబంధించిన సైనికుల మృతుల సంఖ్య. రాత్రి టెల్ అవీవ్ పైన ఇటు మిసైల్స్ వర్షం కురిపించాడు. ఇరాన్ ఆర్మీ తమ టార్గెట్ ట్రంప్ మాత్రమే అంటున్నారు ఇటు ఇరాన్ వర్గాలు. అమెరికాలో కూడా ఆత్మాహుతి దాడులకు సైతం వ్యూహాలను రచిస్తున్నారు. ఇటు 88 మెంబర్స్ 88 మంది అసెంబ్లీకి సంబంధించిన మెంబర్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఇటు 56 ఇయర్స్ ఓల్డ్ 56 సంవత్సరాల ముజ్తబా ఖమేనీని కంట్రీకి కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. తన తండ్రి చావు తర్వాత ఇటు అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ చేసిన ఆ ఎయిర్ స్ట్రైక్స్కి మొత్తానికైతే ఖచ్చితంగా ఇటు రివెంజ్ తీసుకుంటానంటూ ఇటు ముజ్తబా కూడా ఎలక్ట్ అయిన తర్వాత ఆఫీస్లో ఎలక్ట్ అయిన తర్వాత రివెంజ్ తీసుకుంటానంటూ ప్రతీకారం తీసుకుంటానంటూ శపథం చేస్తున్నాడు. ఒకసారి మనం చూస్తే కనుక హీఈస్ ఇమెన్స్లీ పవర్ఫుల్ గేట్ కీపర్ విత్ ఇన్ హిస్ ఫాదర్స్ ఆఫీస్. గతంలో తన తండ్రి ఉన్నప్పుడు కూడా తను పబ్లిక్ స్పీచెస్ కానీ ఏమి ఇచ్చేవాడు కాదు. కానీ పాలనలో ఇటు కీలక రోల్నైతే ఇటు ముజ్తబా ఖమేనీ ఆ రోల్ని నిర్వహించేవాడు. వచ్చి రాగానే ఇటు టెల్ అవీవ్ ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీవ్ పై విరుచుకుపడ్డాడు. ఆ దాడుల్లో ఒక అమెరికన్ సోల్జర్ చనిపోయాడు. మా టార్గెట్ ట్రంప్ మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నాడు. ఒక్కసారి తన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ముజ్తబా ఖమేనీ ఖమేనీకి రెండవ కుమారుడు అలీ ఖమేనీ, అలాగే మన్సూరా, ఆ ఇద్దరు భార్యాభర్తలకి ఇతను రెండవ కుమారుడు. అలాగే ఇటు గ్రాండ్ అయతుల్లా సయ్యద్ జావేద్ ఖమేనీకి మనవడు. ఇటు ముజ్తబా ఖమేనీ జహరా అదేల్ అనే ఒక మహిళను పెళ్ళాడాడు. ఆ మహిళ కూడా ఇటు గోలాం అలీ హదాద్ అదేల్ అనే ఒక పొలిటీషియన్కి సంబంధించి, అలాగే ఇరాన్ పార్లమెంట్కి సంబంధించిన గత స్పీకర్, ఆ స్పీకర్ కూతుర్నే ఇటు ముజ్తబా ఖమేనీ ప్రస్తుతానికి పెళ్లి చేసుకున్నాడు. మొత్తం మీద ఇటు 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇప్పుడు తండ్రి తర్వాత ఇప్పుడు కొడుకు ఇరాన్ని పాలించబోతున్నాడు. ఇప్పుడు అమెరికా అలాగే ఇజ్రాయెల్ తన తండ్రి చావుకు కారణమైన వారిద్దరిపైన మరీ ముఖ్యంగా ట్రంపే మా టార్గెట్ అంటూ ట్రంప్ పైన ఆత్మాహుతి దళాలను కూడా అమెరికాలో సిద్ధం చేస్తున్నాము. ఖచ్చితంగా అక్కడ కూడా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఇటు ముజ్తబా ఖమేనీ మిలిటరీ స్ట్రాటజీ, అలాగే యురేనియంకి సంబంధించిన నిలువలని వీటన్నిటికీ సంబంధించి అతని కమాండ్స్ మీదనే ఇటు ఇరాన్ డెసిషన్ తీసుకుంటుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో మొత్తానికైతే ఇటు తను పవర్ తీసుకున్న సమయంలో మొత్తానికి ఇటు డబల్ డౌన్ ఆన్ ఫండింగ్ అండ్ డైరెక్టింగ్ ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇటు హెజ్బుల్లా, హమాస్, అలాగే హౌతిస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. సో యుద్ధం జరుగుతున్న సమయంలోనే తన పవర్ తీసుకున్న సమయంలో మొత్తానికైతే ఇటు హెజ్బుల్లా, హమాస్, హౌతిస్ వీరందరికీ కూడా నెక్స్ట్ స్ట్రాటజీ ఎలా ఉండబోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి అన్న దానిపై క్లారిటీ తానే ఇస్తున్నాడు. ఇమీడియట్గా ఇటు ఒకసారి తన స్ట్రాటజీ మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్, టెల్ అవీవ్, అలాగే ఇటు అమెరికన్ ఫోర్సెస్, అమెరికన్ బేసెస్ని దృష్టిలో పెట్టుకొని అటాక్స్ చేశాడు. వచ్చి రాగానే విరుచుకుపడ్డాడని చెప్పుకోవచ్చు. ఈ ముజ్తబా ఇటు వెస్టర్న్ కంట్రీస్ వీటన్నిటిపైన చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అమెరికా 2019 నుంచి ఇటు ఇరాన్ పైన ఏదైతే శాంక్షన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిందో ఆ శాంక్షన్స్కి విరుద్ధంగా sanctions are unacceptable choice and Israel vowing to target him. His strategy offers no diplomatic off-ramps.
he will likely push for aggressive retaliation to solidify his legitimacy among domestic hardliners. సో మొత్తం మీద ఇటు డిప్లొమాటిక్ ఆఫ్ ర్యాంప్స్ అలాగే అగ్రెసివ్ రిటాలియేషన్ ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు ముస్తఫా మిడ్ లెవెల్ క్లెరిక్ అయినా కూడా ప్రస్తుతానికి ఒక సుప్రీం లీడర్గా కొనసాగే అవకాశం ఉంది. ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇటు సున్నీ షియా ఈ రెండు కమ్యూనిటీస్ ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరిలో 90% సున్నీకి సంబంధించిన కమ్యూనిటీ మెంబర్స్, 10% షియాకి సంబంధించిన కమ్యూనిటీ మెంబర్స్. ఇటు ఇరాక్ అలాగే ఇరాన్ అలాగే మిగతా కొన్ని దేశాల్లో కూడా ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇటు ఇరాన్కి సంబంధించి ఈ షియా కమ్యూనిటీలో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఖురాన్తో పాటు ఒక మత గురువుని మత పెద్దని దేవుడు పంపించిన మత పెద్దగా పరిగణిస్తారు. ఆ మత పెద్దగా ఇటు అలీ ఖమేనీ ఇన్ని రోజులు కొనసాగాడు. అలాగే ఇటు పార్లమెంట్కి ఇరాన్ పార్లమెంట్కి సంబంధించిన 86 మెంబర్స్ ఫుల్ ఒబీడియన్స్, 100% ఒబీడియన్స్, అంటే తన మాటే శాసనంగా తీసుకుంటున్నాం అంటూ ఒఫీషియల్గా ఇటు ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వీళ్ళు కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో మొత్తం మీద రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటు ముస్తఫా ఖమేనీని ఎలెక్ట్ చేసుకున్న తర్వాత దాని ఇంపాక్ట్ ఇటు ఇరాన్ అలాగే ఇటు ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపైన ఎలా ఉండబోతుంది కూడా కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక అమెరికన్ ట్రూప్స్ యుఎస్ సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్డ్ ద డెత్ ఆఫ్ 7th అమెరికన్ సర్వీస్ మెంబర్ who succumbed to injuries sustained during Iran's initial retaliatory attacks in Saudi Arabia earlier in the conflict. సో మొత్తం మీద ఇటు సౌదీ అరేబియాలో ఉన్న కాన్ఫ్లిక్ట్లో 7వ అమెరికన్ సోల్జర్ చనిపోయినట్టు ఇటు యుఎస్ సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్ చేస్తుంది. ఇటు 7th అమెరికన్ సర్వీస్ మెంబర్ చనిపోయాడంటూ. మరో పక్కన ఇటు సౌదీ అరేబియాలో ఫస్ట్ సివిలియన్ చనిపోయినట్టు కూడా ఇటు సౌదీ అరేబియా ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సౌదీ అరేబియాలో మిలిటరీ ప్రొజెక్టైల్ ఏదైతే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ అల్ ఖరాజ్ అనే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ని ఆ మిసైల్ తగిలినప్పుడు 2 ఫారినర్స్, ఒక ఇండియన్ అలాగే ఒక బంగ్లాదేశీ, వీరిద్దరూ చనిపోయారు. దాంతోపాటు 12 మంది గాయపడ్డారు. మొత్తానికైతే ఇప్పుడు మరొక వ్యక్తి కూడా ఫస్ట్ సివిలియన్ అంటే ఫస్ట్ సౌదీ అరేబియాకి సంబంధించిన వ్యక్తి, గతంలో ఇటు ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి చనిపోయారు. ఇప్పుడు సౌదీ అరేబియా సిటిజన్గా ఉన్న వ్యక్తి ఒకరు చనిపోయారంటూ ఇటు సౌదీ అరేబియా చెప్పుకొచ్చింది. అలాగే ఇటు గల్ఫ్ కంట్రీస్ పైన ఒక్కసారి మనం చూస్తే కనుక ఇరాన్ గడిచిన 12 గంటల్లో ఇటు ముస్తఫా ఖమేనీ పవర్లోకి వచ్చిన వెంటనే ఇటు డ్రోన్స్ మిసైల్స్ అటాక్స్ని పెంచింది అంటూ ఇటు గల్ఫ్ కంట్రీస్ చెప్పుకొస్తున్నాయి. ఫ్రెష్గా ఇటు బహ్రెయిన్లో ఒక డీసాలినేషన్ ఫెసిలిటీని మిసైల్స్ వచ్చి తగిలికున్నాయి, మిసైల్స్ వచ్చి బ్లాస్ట్ చేశాయంటూ చెప్పుకొస్తున్నారు. సో డీసాలినేషన్ సెంటర్ బహ్రెయిన్ని ఎండగొట్టాలి, ఖచ్చితంగా బహ్రెయిన్ని ఎండగొట్టాలన్న ఉద్దేశంతోనే ఇరాన్ ఈ డీసాలినేషన్ సెంటర్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. డీసాలినేషన్ సెంటర్ అంటే ఏంటి, ఆ ఫెసిలిటీ అంటే ఏంటి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు, గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు అక్కడ మంచి నీటి సరఫరా లేని కారణంతో ఇటు డీసాలినేషన్, సముద్రంలో ఉన్న సాల్ట్ వాటర్ని డీసాలినేషన్ ద్వారా ఈ ఉప్పు నీరుని మంచినీరుగా మార్చే ఒక ప్రాజెక్ట్, ఒక ప్లాంట్, ఆ దేశం మొత్తానికి మంచినీరుని సరఫరా చేయడానికి పనికి వచ్చే ఆ డీసాలినేషన్ ఫెసిలిటీ, ఆ ఫెసిలిటీనే బహ్రెయిన్లో ఉన్న ఆ ఫెసిలిటీనే ఇటు ముస్తఫా ఖమేనీ టార్గెట్ చేశాడు. దీనివల్ల రానున్న 2-3 వారాల్లో బహ్రెయిన్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీరు అలాగే మిగతా అవసరాలకు వాడుకునే నీరు లేకుండా పోతుంది. రానున్న రోజుల్లో ముస్తఫా ఖమేనీ గల్ఫ్ దేశాల్లో ఉన్న డీసాలినేషన్ సెంటర్స్ని టార్గెట్ చేయబోతున్నాడు, అలాగే ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేయబోతున్నాడు. చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏ దిశగా ఇరాన్ అడుగులు వేయబోతుంది అనేది. డీసాలినేషన్ సెంటర్ అంటే ఆ ఫెసిలిటీ వల్ల ఇటు ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా ఇటు గల్ఫ్ దేశాల్లో తాగునీరు, వాళ్ళకి వాటర్ని లేకుండా చేయబోతున్నాడు. వాళ్ళ ఎకానమీకి సపోర్ట్ చేసే ఆయిల్ రిఫైనరీస్ని ముందుగా ఇరాన్ స్ట్రక్ చేసింది, దాని తర్వాత ఇప్పుడు డీసాలినేషన్ సెంటర్స్ని. సో మొత్తం మీద ఇటు అమెరికా మరో పక్కన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నాన్ ఎసెన్షియల్ డిప్లొమాటిక్ స్టాఫ్
అలాగే యుఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఫ్యామిలీస్ వీరందరినీ కూడా ఇమీడియట్గా సౌదీ అరేబియా నుంచి ఇవాక్యుయేట్ చేయాలని చెప్తుంది. ఇటు అమెరికాకు సంబంధించిన నాన్ ఎసెన్షియల్ డిప్లొమాటిక్ స్టాఫ్, అంటే అక్కడ ఎంబసీల్లో ఎవరైతే పనిచేస్తున్నారో నాన్ ఎసెన్షియల్ డిప్లొమసీకి సంబంధించి కాకుండా ఇటు హాస్పిటాలిటీ కావచ్చు, మెరైన్ ఫోర్సెస్ కార్ప్స్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే అత్యవసరమైన డిప్లొమాటిక్ స్టాఫ్ కాకుండా మిగతా వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇమీడియట్గా సౌదీ అరేబియా నుంచి షిఫ్ట్ చేయాలంటూ ఇటు అమెరికా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద సౌదీ అరేబియాలో ఉన్న అమెరికన్ అసెట్స్ని అలాగే సౌదీ అరేబియాలో ఉన్న అసెట్స్ని కాపాడలేమన్న పరిస్థితి ప్రస్తుతానికి అమెరికా యాక్సెప్ట్ చేస్తుంది. ఒక రకంగా అక్కడున్న నాన్ ఎసెన్షియల్ స్టాఫ్ మొత్తాన్ని షిఫ్ట్ చేయాలి అంటూ అధికారికంగానే ఇటు అమెరికా చెప్పుకొస్తుంది. మరో పక్కన ఇటు వాషింగ్టన్లో మనం ఒక్కసారి చూస్తే కనుక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ ప్రస్తుతానికి ఇరాన్తో ఎలాంటి డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ చేయడానికి రెడీగా లేము, అన్కండిషనల్గా సరెండర్ అవుతే తప్పించి ఇరాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. మరో పక్కన సుప్రీం లీడర్ కొడుకు, రెండో కొడుకు ముస్తబా ఖమేనీ పవర్లోకి వచ్చిన వెంటనే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ని అలాగే ఇటు అమెరికన్ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తుంది. మొత్తం మీద రానున్న రోజుల్లో ఇంకా యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఇటు బెహ్రెయిన్, ప్రస్తుతానికి బెహ్రెయిన్లో ఉన్న డీసాలినేషన్ సెంటర్ని టార్గెట్ చేసింది ఇరాన్. రానున్న రోజుల్లో ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించిన డీసాలినేషన్ సెంటర్స్ని, ఈ డీసాలినేషన్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడం ద్వారా గల్ఫ్ దేశాల్లో త్రాగునీరు అలాగే అన్ని రకాలుగా నీరు లేకుండా చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. ఒక రకంగా గల్ఫ్ దేశాలపై ప్రెషర్ తీసుకొచ్చి గల్ఫ్ దేశాలు ఏదైతే అమెరికాకు సపోర్ట్ చేస్తున్నావో ఆ సపోర్ట్ని పక్కన పెట్టే ప్రయత్నం, అలాగే చమురుని, ఆయిల్ని ఏదైతే పెట్రోల్లో ప్రస్తుతానికి కొనుగోలు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలు కూడా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒక రకంగా అమెరికా తన పౌరులని, తమ ఎంబసీని, అక్కడ ఉన్న నాన్ టెక్నికల్ స్టాఫ్, నాన్ డిప్లొమాటిక్ స్టాఫ్ వీరందరినీ కూడా కాపాడలేని పరిస్థితి కాబట్టి వారందరినీ కూడా తగ్గించుకోవడానికి ఒక గవర్నమెంట్ అఫీషియల్ యుఎస్ కమాండ్ సెంట్రలే చాలా క్లియర్గా సౌదీ అరేబియాలో ఉన్న నాన్ డిప్లొమాటిక్ ఆఫీషియల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా వెనక్కి తీసుకురావాలని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అమెరికా ఓటమిని అంగీకరిస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారా? అమెరికా తీసుకుంటున్న ఈ డెసిషన్స్ ఇరాన్ ఇంకా అగ్రెసివ్గా ముందు పోతున్న ఈ తరహాను చూస్తే యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో అమెరికా గెలిచే అవకాశం ఉందా, ఇరాన్ గెలిచే అవకాశం ఉందా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. No, I